ఏమైనా కానీ మనం వండే పదార్థాల్లో 30% ఫైబర్ ఉందా అని చెక్ చేసుకోవాలి. ఫైబర్ ఉండే పదార్థాలు ఏమున్నాయి? బీన్స్ ఉంది, క్యారెట్ ఉంది, కొబ్బరిలో అన్నిటికన్నా ఫైబర్ ఎక్కువ ఉంది. మనం తీసుకునేటువంటి ఆహారంలో 20 to 30% ఫైబర్ కంటెంట్ని చూసుకోవాలి. ఆ ఫైబర్ ఉంటే ఏమవుతుందంటే మన బాడీ నుంచి వ్యర్థ పదార్థాలు తొందరగా బయటకు పోతాయి అనేక రకాలుగా. ఆ వ్యర్థాలు బయటికి పోలేదనుకోండి, బాడీ హెవీనెస్ ఉంటుంది. అందుకోసమే వారానికి ఒకసారి ఉపవాసం చేయాలి. లంకనం పరమ ఔషధం. ఎందుకు లంకనం పరమ ఔషధం అని ఎందుకన్నారంటే, జపాన్లో ఒక శాస్త్రవేత్త ఉన్నాడు. ఆయన పరిశోధన చేసి 32 సంవత్సరాలు ఒక విషయాన్ని కనుక్కున్నాడు. శరీరానికి ప్రతి 3-4 గంటలకి ఏదో ఒకటి తినే అలవాటు ఉందంట. అందుకే 3-4 గంటలకి ఏదో ఒక ద్రవ పదార్థమో ఘన పదార్థమో మనం లోపల వేస్తూ ఉంటాం. ఆయన లంకణం పరమౌషధం అని ఎందుకు చెప్తాడు అంటే, మన శరీరంలో మనకి తెలియకుండానే అనేక వ్యర్థ పదార్థాలు పేరుకుపోయి ఉంటాయి. దీన్ని సర్ప్లస్ ఫ్యాట్ అంటారు. మజిల్స్లో కానీ పొట్ట ముందు వెనక భాగాల్లో కానీ అనేక ప్రాంతాల్లో మనకి తెలియకుండానే వ్యర్థ కొవ్వు పేరుకుపోయి ఉంటుంది. ఇప్పుడు ఈరోజు నేను లంకణం ఉంటాను అని మన మైండ్కి మనం సూచన ఇచ్చేసుకున్నాం కదా. రేపు గురువారం, సాయిబాబా అంటే నాకు ఇష్టం, అందుకు గురువారం రోజు నేను ఫాస్టింగ్ ఉంటాను అని మనం సజెషన్ ఇచ్చేసుకున్నాం కదా. అందుకు మనం ఏమీ తినం. కానీ శరీరానికి ఏం అలవాటు ఉంది? ప్రతి 3-4 గంటలకి ఏదో ఒకటి తినే అలవాటు ఉంది దానికి. మనం ఏదైతే ఆహారం ఘన పదార్థం కానీ ద్రవ పదార్థం కానీ వేయలేదనుకోండి, తినే అలవాటు ఉన్న శరీరం ఏం చేస్తుంది? మన లోపల ఉండేటువంటి అనేక శరీర అవయవాల్లో వ్యర్థంగా పేరుపోయిన కొవ్వుని అది తినేస్తుంది. ఆ కొవ్వుని ఎప్పుడైతే అది తినేస్తుందో మన శరీరంలో ఉండేటువంటి మాలిన్యాలన్నీ బయటికి పోతాయి. కాబట్టి లంకణం పరమ ఔషధం అన్నారు. ఓకే. సో ఆ పరమ ఔషధం అంటే దానికి పొద్దున్న 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మనం ఫాస్టింగ్ ఉంటే మనకి తెలియకుండా మన శరీరంలో ఉండేటువంటి వ్యర్థ పదార్థాలని మన శరీరం తిని అదే శుభ్రం చేస్తుంది. అందుకే మహాత్మా గాంధీ గారు వారానికి ఒక రోజు ఫాస్టింగ్ ఉండేవారు. చాలామంది చేస్తుంటారు. ఎక్కువ శాకాహారం తినేవాళ్ళకి ఫాస్టింగ్ అవసరం ఉండదు. శాకాహారం తినేవాళ్ళకి వ్యర్థ పదార్థాలు ఎక్కువ ఉండవు. మనం తీసుకునేటువంటి యాంటీబయాటిక్స్ కానీ న్యాచురల్ యాంటీబయాటిక్స్ కానీ ఈ ఆకుకూరలు కానీ కొన్ని పవర్ఫుల్ ఇవి తింటాం కదా. దీనివల్ల మనలో వ్యర్థ పదార్థాలు ఉండవు కదా, వ్యర్థ క్రిములన్నీ కూడా పోతాయి. పచ్చిమిర్చి చాలా పవర్ఫుల్ యాంటీబయాటిక్. ఎందుకు మిర్చి బజ్జీలు తింటారు అందరూ? ఆ పచ్చిమిర్చి లోపలికి వెళ్ళిన తర్వాత నుసి పురుగు దగ్గర నుంచి దేన్ని ఉంచుతుంది, అదంతా క్లీన్ చేసేస్తుంది. సో అలాంటి పదార్థాలన్నీ మనం రెగ్యులర్గా తింటూ ఉంటాం కనుక శాకాహారులకి వ్యర్థ పదార్థాలు ఎక్కువ ఉండవు. కేవలం మాంసాహారులకే ఎక్కువ ఉంటాయి. అది టైంకి జీర్ణం కాదు. టైంకి తినని వాళ్ళకి ఇలాంటి వ్యర్థ పదార్థాలు ఎక్కువ ఉంటాయి. రాత్రి 11ంటికి తినేసి మంచం ఎక్కారనుకోండి, ఆ శరీరం పనిచేసేటువంటి వ్యవస్థ ఉంది కదా, అది ఎంతసేపు పనిచేయాలో అంతసేపు పనిచేసి మిగతా అప్పుడు పనిచేయదు. ఎంత జీర్ణం అవుతుందో అంత అయ్యి మిగతా సర్ప్లస్ ఫ్యాట్గా ఉండిపోతుంది. అలా 5ంటికి భోజనం చేసామన్నారు కదా అని ఇంట్లో వాళ్ళందరినీ కంగారు పెట్టి 6ంటికి 5ంటికి తినేయడం కరెక్ట్ కాదు. పూర్వకాలం ఉండేది. ఇప్పుడు తినాలది. ఆయన చిన్నప్పుడు వాళ్ళమ్మ స్కూల్ నుంచి రాగానే 5ంటికల్లా రే భోజనం చేయరా అని చెప్పి కంచంలో పెట్టి పెట్టేశారు. 6-7 అయిందంటే చాలు ఇంట్లో కిచెన్ అంతా బంద్, ఏం ఉండేది కాదు. ఎందుకు? ఆ రోజుల్లో ఇంత ఎలక్ట్రిసిటీ విద్యుత్ ఏమీ లేదు. అందరిలోనూ కిరసనాల దీపాలు ఉండేవి. కొంతమంది ఇంట్లో లాంతర్ ఉండేది, కొంతమంది ఇంట్లో కిరసనాల దీపాలు ఉండేవి. ఆ కిరసనాల దీపాలు ముందు పెట్టుకుని అన్నం తింటుంటే ఈ అన్నంలో ఏం పురుగులు పడుతున్నాయో ఎవరికి తెలియదు. అందుకని వెలుగు ఉండగానే అన్నం తినేసేవారు.
ఇప్పుడు హాయిగా బ్రహ్మాండమైనటువంటి సౌర విద్యుత్తు అన్నీ మన ఇంట్లో ఉన్నాయి కాబట్టి అప్పుడు ఉండే అవసరం మనం పడక్కలేదు, 5ంటికి తినేయక్కలేదు, 8:30 కూడా తినొచ్చు. అంటే సూర్యుడు లేడు కాబట్టి ఇది అరగదు, ఇవన్నీ వేదాంతాలు పెట్టుకోకూడదు. సూర్యుడు నీకు కనపడట్లేదు, ఆయన సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ తిరుగుతూనే ఉన్నాడే, ఆయన ఎక్కడ పడుకోవట్లేదు. నీకు కనపడకపోవచ్చు కానీ ఉన్నాడు కదా అక్కడ. సరే, ఇప్పుడుండేటువంటి వాతావరణం, ఇప్పుడుండేటువంటి పరిస్థితి ప్రకారం మనకి మానవ జీవితానికి నియమాలు ఉండాలి, ప్రతి వాడికి రూల్స్ ఉండాలి. నాకు కూడా నా జీవితానికి రూల్స్ ఉండాలి, కానీ రూల్స్ కోసం నేను ఉండను. మనం ఎప్పుడు కూడా మన రూల్స్ కోసం పనిచేయకూడదు, మనకు రూల్స్ ఉండాలి, మనకి నియమాలు అనేది పెట్టుకుంటాం. అంతేగాని నియమాల కోసం మనం బతకూడదు, మనం బతకడానికి నియమాలు ఉండాలి. అది తెలుసుకున్న రోజున జ్ఞానోదయం కలుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.